సునామీ ముప్పు జపాన్ రష్యాలో భారీ భూకంపము రెక్టర్ స్కేల్పై 8 పాయింట్గా నమోదు. సునామీ హెచ్చరికలు జారీ. రష్యా తీరంతో పాటు జపాన్ పైన ప్రభావం. అత్యవసర హెచ్చరికలు జారీ. సైరన్ల మోతతో విధుల్లోకి వచ్చిన జనము తీరానికి కొట్టుకువచ్చిన తిమింగలాలట. అతిపెద్ద ఎర్త్‌క్వేక్ ప్రపంచంలోనే. రష్యా తూర్పు తీరంలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో బుధవారము ఉదయం 8:25 గంటలకు పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రతతో సంభవించిన ఈ భారీ భూకంపంతో రష్యా తీరం నుంచి జపాను, హవాయి, అమెరికా పశ్చిమ తీరం వరకు సునామీ అలలు పోటెత్తాయి. భూకంపం దాటికి రష్యా, జపాన్లో పలువురు గాయపడ్డారు. ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదని చెప్పేసి తెలిసింది. భూకంపం తీవ్రత దృష్ట్యా కొన్ని గంటల నుంచి 24 గంటల వరకు సునామీ ముప్పు పొంచి ఉంటుందని అలాస్కాలోని నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో జపాన్ తీర ప్రాంతంతో పాటు హవాయి దీవుల్లో లక్షలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. హవాయిలోని హొనోలులులో ప్రజలు ఒకేసారి కార్లలో సురక్షిత ప్రాంతాలకు తరలంతో రోడ్లన్నీ ట్రాఫిక్తో జామ్ అయ్యాయంట. కామ్చాట్కా ద్వీపకల్పంలోని కామ్చాట్స్కీ సిటీకి 120 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో 21 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడిందని రష్యన్ అధికారులు వెల్లడించారు. కామ్చాట్కా తీరాన్ని 3 నుంచి 4 మీటర్ల ఎత్తున సునామీ అలలు తాకాయని తెలిపారు. రష్యాలోని కామ్చాట్కా కరిల్ ఐలాండ్స్ తీరానికి 10 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తున సునామీ అలలు రావచ్చని తొలుత హెచ్చరికలు జారీ చేసిన తర్వాత సునామీ ముప్పు లేదని అధికారులు ప్రకటించారు. భూకంపం ప్రభావంతో 7.5 తీవ్రతతో ప్రకంపనలు రావచ్చని ప్రజలంతా అలర్ట్గా ఉండాలని హెచ్చరించారు. ఇక్కడ మనము 21 కిలోమీటర్ల లోతుల భూకంపం వస్తే రష్యన్ అధికారులు వెల్లడించారట. దానికి సంబంధించి ఈ కామ్చాట్కా తీరం ఏదైతే ఉన్నదో రష్యాకు సంబంధించి 3 నుంచి 4 మీటర్ల ఎత్తున అలలు రావడం జరిగింది. దానికి సంబంధించి అధికారులు ముందుగానే ప్రజలు అలర్ట్ చేసినా కూడా ఈ తీర ప్రాంతంలో ఏదైతే ఉన్నాయో కరిల్ ఐలాండ్స్ తీరానికి సంబంధించి 10 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తుల అలలు రావచ్చని చెప్పేసి ముందుగానే హెచ్చరించడం జరిగింది. అయినా కూడా హెచ్చరించినా కూడా తర్వాత సునామీ ముప్పు తప్పలేదని చెప్పేసి కూడా అధికారులు వెల్లడించారు. దానికి సంబంధించి ప్రాణ నష్టం ఏదైతే ఉన్నదో ఇప్పటివరకు ఎట్లాంటి అధికారిక సమాచారం ఇంకా రాలేదని మాత్రం చెప్తా వస్తూ ఉన్నారు. ఇక జపాన్లో వణికిన జనం. జపాన్లో 2011 నాటి పెను సునామీని తలుచుకుని భయపడిన ప్రజలు ఎవాక్యుయేషన్ సెంటర్లకు పరుగులు తీశారు. తాజా భూకంపం దాటికి జపాన్ ఉత్తర ద్వీపం హొకాయిడోకు 1/2 మీటర్ ఎత్తున సునామీ అలలు వచ్చాయి. టోక్యో తీరానికి కూడా 20 సెంటీమీటర్ల ఎత్తైన అలలు తాకాయి. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు సైతం 2 నుంచి 5 అడుగుల ఎత్తున సునామీ అలలు తాకాయి. ఇక కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్ స్టేట్, కెనడాలోని బ్రిటిష్ కొలంబియాకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే హవాయిలోని ముందుగా సునామీ హెచ్చరికలు జారీ అయిన తర్వాత ఉపసంహరించుకున్నారట. సునామీ ప్రమాదం లేకున్న హవాయి దీవుల్లోని బీచ్లకు ప్రమాదకరంగా అలలు పోటెత్తవచ్చని తదుపరి అడ్వైజరీ జారీ అయ్యేంత దాకా తీర ప్రాంతాలకు వెళ్ళొద్దంటూ అధికారులు ప్రజలను అలర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇక 2011 తర్వాత ఇదే పెద్ద భూకంపం. జపాన్ తీరంలో 2011లో 9 పాయింట్ తీవ్రతతో సంభవించిన భూకంపం పెను విలయం సృష్టించింది. జపాన్ తీర ప్రాంతాలను సునామీ ముంచెత్తగా ఫుకుషియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి రేడియేషన్ లీక్ కావడంతో లక్షలాది మంది ప్రజలు ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు. తాజా భూకంపంతో న్యూక్లియర్ ప్లాంట్లకు ఎలాంటి నష్టం జరగలేదని జపాన్ అధికారులు తెలిపారు. కాగా తాజా భూకంపంతో భవనాలు ఊగిపోవడం, తీర ప్రాంతాల్లోకి అలలు పోటెత్తడం వంటి దృశ్యాలకు సంబంధించిన వీడియో క్లిప్పులు వైరల్ అయ్యాయి. కామ్చాట్కాలోని ఓ హాస్పిటల్లో ఓ పేషెంట్కు డాక్టర్లు ఆపరేషన్ చేస్తుండగా భూకంపంతో ఆపరేషన్ థియేటర్ ఊగిపోయిన దృశ్యం కూడా వైరల్ అయ్యింది. పేషెంట్ను ఎక్విప్మెంట్లను కదలకుండా డాక్టర్లు గట్టిగా పట్టుకోవడం వీడియోలో కనిపించింది. భూకంపం తర్వాత డాక్టర్లు ఆ పేషెంట్కు ఆపరేషన్ను పూర్తి చేశారని రష్యన్ మీడియా వెల్లడించిందట. ఇక్కడ భూకంపం ఒక డాక్టర్లు ఎవరైతే పేషెంట్ ఉన్నారో సర్జరీ చేస్తుంటారో కూడా బిల్డింగ్ అయిపోతే కూడా వాళ్ళ పేషెంట్ని పట్టుకొని కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా భూకంపం ఆగేంత వరకు పట్టుకొని తర్వాత సర్జరీ కంప్లీట్ చేశారని చెప్పేసి కూడా డాక్టర్లు ఏదైతే వివరణ ఇచ్చారో దానికి సంబంధించి రష్యన్ మీడియా కూడా వెల్లడించడం జరిగింది. ఈ భూకంపం వచ్చేసి అంతకుముందు ఒకసారి వస్తే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి రేడియేషన్ లీక్ అవడంతో లక్షలాది మంది ప్రజలు అప్పుడు ప్రాణభయంతోనే ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అట్లనే ఇప్పుడు కూడా ఈ రేడియేషన్ సంబంధించి ఏదైతే ఉన్నదో రేడియేషన్ లీక్ ఇప్పుడు న్యూక్లియర్ ప్లాంట్లకు సంబంధించి రేడియేషన్ లీక్లు ఉంటాయి కదా, ఇప్పుడు కూడా లీక్ అవుతుంది అనుకున్నారు కానీ అట్లాంటి ప్రమాదం ఏమి జరగలేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది
そして映像が入ってきました。こちらは千葉県館山市の映像です。こちらはクジラが海に打ち上げられているものとみられます。今回の津波との関連というのは情報が入っていませんけれども、千葉県館山市の海岸、クジラが打ち上げクジラが数頭打ち上げられているのがクジラが数頭打ち上げられているのが確認できます。こちらがతిమింగలాలు ఇవి ఏది తీర ప్రాంతానికి కొట్టుకొచ్చిన తిమింగలాలు ఇవి ఇక్కడ మనం చూడొచ్చు. భూకంపం వచ్చిన తర్వాత ఈ సునామీ అలలు ఒక్కసారి ముందుకు సెంటీమీటర్లతో పైకి వస్తాయి కదా, అప్పుడు ఈ తీర ప్రాంతానికి ఇగో ఇట్లా ఈ విధంగా కొట్టుకురావడం జరిగింది తిమింగలాలు డైరెక్ట్. ఈ మధ్యలో సునామీలు కానీ, ఇది కొండలు విరిగిపడడం కానీ, యాక్సిడెంట్లు కావడం కానీ, ఈ రోడ్డు ప్రమాదాలు కానీ, మన ఇక్కడ మన ఈ నార్త్ సైడు ఉత్తరాఖండ్ సంబంధించి జర్నీ చేస్తారు కదా, మొన్న కూడా లోయలో ఈ హెలికాప్టర్ ప్రమాదం కానీ ప్రయాణికులు చేసినప్పుడు ఇట్లాంటి ప్రమాదాలన్నీ విపరీతంగా పెరిగిపోతూ వస్తూ ఉన్నాయి. అది ప్రకృతి న్యాచురల్గా జరిగే ఒక ప్రక్రియ అన్నమాట.